ఏలైనా భాగ్యవతిని మీ గర్భమందు అవతరించినారు అల్లేలియా. ఆనందించిన ప్రకారం ఉత్థానమైనారు అల్లేలియా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి అల్లేలియా. కన్యకయుండు మరియమ్మ ఆనందించి సంతోషించండి అల్లేలియా. ఏలైనా ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు అల్లేలియా. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ఉత్థానము చేత లోకమును సంతోషపరిచి తగించుదిరి. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ వలన నిత్య జీవమైన ప్రలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసునాథుని దివ్య ముఖమును చూసి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. జపమాల. మితిలేని సకలమైన స్వభావం కలిగిన ఎత్తు సర్వేశ్వర, దేవుడు వారి సన్నిధిలో జపం చేయడానికి నేను పాత్రుడు కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాత స్తోత్రముగాను ఏ విధ మూడు పుత్ర జపమును పరాకులేక భక్తి చేసుకున్నట్టుకు మీ సహాయం దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఉన్నట్టు వలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకుందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి గరాపతి అయిన సర్వీసుని సృష్టించున్నాము. అతని యొక్క ఏకాపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాము. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. అతని అధికారముకు లోనై పాటుబడి స్లో మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునికెక్కి సరస్వతి గరాపతి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పెట్టుకొచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్తానం విశ్వసించున్నాను. నిత్య జీవని విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నాటికి కావాల్సిన మన్నము మగ్నడివ్వండి. మా చాపను వారిని మేము మంచిట్లు మాపుడు మీరు మన్నించండి. మమ్మ శోన్యంలో ప్రయత్నం ఖర్చు నుండి మోసుకున్నాము. దేవుడు సాగం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆశ్రయింపబడిన వారమే. పరిశుద్ధ మరియమ్మ సరే స్నేహ మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె దేవుడు సాగం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భాఫలం చేసి ఆశ్రయింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సరే స్నేహ మాత పాపాత్మ మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆయలోకినట్లు ఇప్పుడునో సహాయకాలం నుంచి స్వతంత్రం గాక. మహిమ దేవ రహస్యములు. ఒకరు రహస్యవేసి ఉత్థానమోటి గురించి ధ్యానించుకున్నాము గాక. పర్లోక ముందున్న మాయకి తండ్రి మీ నామ భుజమం గాక. మీ రాజ్యం వచ్చింది గాక. మీ జీతం పర్లోక ముందు నెరవేరినట్లు భూలోక ముందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మాన్న మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఏందో ప్రవేశింపని ఒక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. శాంతిదందరమ్మ వందన మేలు వారిని ఉన్నారు. ఉల్లాసం పడిన వారు మీరే, మీ గర్భంలో ముందే శాసన పడిన వారని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. శాంతిదందరమ్మ వందన మేలు వారిని ఉన్నారు. ఉల్లాసం పడిన వారు మీరే, మీ గర్భంలో ముందే శాసన పడిన వారని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. శాంతిదందరమ్మ వందన మేలు వారిని ఉన్నారు. ఉల్లాసం పడిన వారు మీరే, మీ గర్భంలో ముందే శాసన పడిన వారని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. మరేమ్మ వందన మేలు వారిని ఉన్నారు. ఉల్లాసం పడిన వారు మీరే, మీ గర్భంలో ముందే శాసన పడిన వారని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. మరేమ్మ వందన మేలు వారిని ఉన్నారు.
విలాసం పని వారు మీరే మీ గర్భల మధ్య శాసన పని వారు పరిశుద్ధ మరియమ్మ సర్వస్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమె నిర్వసాంచితం మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు విలాసం పని వారు మీరే మీ గర్భల మధ్య శాసన పని వారు పరిశుద్ధ మరియమ్మ సర్వస్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమె నిర్వసాంచితం మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు విలాసం పని వారు మీరే మీ గర్భల మధ్య శాసన పని వారు పరిశుద్ధ మరియమ్మ సర్వస్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమె నిర్వసాంచితం మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు విలాసం పని వారు మీరే మీ గర్భల మధ్య శాసన పని వారు పరిశుద్ధ మరియమ్మ సర్వస్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమె నిర్వసాంచితం మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు విలాసం పని వారు మీరే మీ గర్భల మధ్య శాసన పని వారు పరిశుద్ధ మరియమ్మ సర్వస్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమె నిర్వసాంచితం మరియమ్మ అందరి మేలు వారు మీతో ఉన్నారు విలాసం పని వారు మీరే మీ గర్భల మధ్య శాసన పని వారు పరిశుద్ధ మరియమ్మ సర్వస్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్ర మేము కలిగిన ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగునుగాక. యేసువా నా పాపను మన్నించండి నరకానికి నుండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు వారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షము జరుపుకునండి ఆమేన్. మహిళ రహస్యము రెండవ రహస్యము యేసు మోక్ష ఒకటి గురించి ధ్యానించుకున్నాముగాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి మా యొక్క పనిని వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి మమ్మ శోధన ఎందుకు ప్రవేశమని ఒక అట్టిలోండి మమ్మ రక్షించండి. దేవుని ప్రసాదం చేత మరి మోహన్ మీరు వారు మీతో ఉన్నారు ఆసముడు వారు మీరే మీ వర్షాలను చేసి ఆసముడు వారునే మరియు మా సర్వస్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మోహన్ మీరు వారు మీతో ఉన్నారు ఆసముడు వారు మీరే మీ వర్షాలను చేసి ఆసముడు వారునే మరియు మా మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మోహన్ మీరు వారు మీతో ఉన్నారు ఆసముడు వారు మీరే మీ గర్భాలను చేసి ఆసముడు వారునే పరిశుద్ధ మరియు మా పాపాత్మరుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మోహన్ మీరు వారు మీతో ఉన్నారు ఆసముడు వారు మీరే మీ గర్భాలను చేసి ఆసముడు వారునే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వనేక పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మోహన్ మీరు వారు మీతో ఉన్నారు ఆసముడు వారు మీరే మీ గర్భాలను చేసి ఆసముడు వారునే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మోహన్ వారు మీతో ఉన్నారు ఆసముడు వారు మీరే మీ గర్భాలను చేసి ఆసముడు వారునే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మోహన్ వారు మీతో ఉన్నారు ఆసముడు వారు మీరే మీ గర్భాలను చేసి ఆసముడు వారునే పరిశుద్ధ మరియు మా సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పునాదేశ్వా నా పాపను మన్నించండి నరకానికి నుండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు వారసమును అత్యవసరమును వారందరినీ మోక్షమును ఆమేన్. మహిమ రహస్యం మూడో రహస్యము పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై ఏం చేసి వచ్చుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా అన్న మాకు నేర్చుకోండి మా యొక్క అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పుని మీరు మన్నించండి మమ్మ శోధన ఎందుకు ప్రవేశమైన ఒక అగ్గిలోండి మమ్మ రక్షించండి. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వనేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పునాదేశ్వా నా పాపం మన్నించండి, నరకాన్ని పోయండి, మమ్మ కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమైన వారందరిని మోక్షము తెచ్చుకునండి ఆమేన్. మహిమదేవరాశం 4వ రహస్యము దేవమాత ఆత్మ శరీరముతో మోక్షములకు ఎత్తబడి గురించి ధ్యానించుకుందాము గాక. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. వారిని మేము మన్నించినప్పుడు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన ఎందో ప్రవేశింపని ఒక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా సమయమందున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలుడు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలుడు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలుడు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలుడు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలుడు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునెప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపములు మన్నించండి, నన్ను కాపాడండి, మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి ఉపాసము సంతోషమును వాళ్ళందరినీ మీ మోక్ష రాజ్యంలో చేర్చుకునండి. భూమి దేవరాశ్యములేదు రహస్యము దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడ గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వగా కీడు నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, మీరు నా పాపములను మన్నించండి, నిత్య నరకాయ నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా ఎవరికి మీ కృపారసం అత్యవసరము వాళ్ళందరినీ మీ మోక్ష రాజ్యంలో చేర్చుకునండి. ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మికేలా, రఫేలా, దేవమాదేవు పునీత గాబ్రేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అలడప్ప, యాగపునిన వారలారా, మేమెంత పాపాత్ములుగా ఉండను మేము వేడుకుని ఏపతి 3 పురుషుల జపమును దేవమాత పాదము చెంత మీకు స్తోత్రం ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడం మిమ్ము చేసి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకునండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పాదువాపురి నివాసియగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పరమండల భాగ దివ్య పేడియగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. వినదర్పమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. తత్వపరమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. ఆశ మోహం పరిదధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. స్వేచ్ఛ ధవల పరిశుద్ధ కుండసుమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. స్వయం దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, వేడుకునండి. సుశేషం దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. సర్వేశుని పరిశుద్ధ వచ్చిన దాని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పవిత్రాత్మ సర్వేశ్వరుడు నేర్పును కాంక్షించిన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. అవిశ్వాసులకు భయం కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పిచాచాలు గడగలాడించి పారదోలే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. వినోర సన్యాసికి ఉద్బోధించిన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. అపోస్తులకు అగ్రమీయగా పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పాపాత్మ జాన్ జోషనస్కున్న పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. త్రోవ తప్ప వారికి తోడుగా ఉండు పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. అద్భుతం చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. దుఃఖితులకు ఊరట కల్పించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. నిర్దోషులకు శరణం సంరక్షకులకు ఆదరమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. మూగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. సత్య బోధకులైన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. పిశాచాలు వివరించి పారదోలే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. మృతులు సర్వేశ్వరుని కరుణతో లేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. అందరికి దృష్టినసిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. కానని వస్తువు కనపరిచిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. వ్యాజ్యాకాలు నిజముగా రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పరమనుడు స్వతంత్రులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. విషఫలితమైన తెలిసిన భోజనం భుజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశాలు వృద్ధి చేసిన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. లోక అబద్ధం వర్ణించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. సముద్రమును ఉపదవించిన వారిని రక్షించిన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. మిమ్ము చూచి ఎళ్ళుకోడు వారి పక్షం వచించు పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. సర్వస్సును శుద్ధించే వారి కొరకే మనం చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకునండి. లెక్కలేని ఆత్మ పరలోకమందు నా చేర్చిన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. తిరుసపు గోపురమైన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. బాలరూపుతారుడైన సృష్టికర్తను హస్తమందున ధరించిన పునీత అంతోని మా వారా, కొరకు వేడుకునండి. సర్వేశుని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడు వారా, మా పాపములు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడు వారా, మా ప్రార్థన విన్న ఉదరించండి స్వామి. సర్వేశుని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడు వారా, మా మీద దయగా నుండండి స్వామి. పునీత అంతోని వారా, సూరత్మల కాపరి మేపరి, కష్టపడే వారికి సంతోషము కలిగించేవారును, పాపాకి చల్లార్చువారును,
ఉన్నత పరమందుండు వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్యటి కారులను దురితం తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందం దయచినట్టు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మలకు పునీతంతుని వారు మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. సర్వేశ్వర మీ తిరుసువ పునీత అంతని వారి జ్ఞాన సహాయమున స్థిరస్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అనుభవించడానికి మేము పాత్రమగనట్లు మీ సేవకుడైన పునీత అంతని వారి నామ కొనియాడు మేము వారి పుణ్యమాత్రులకు అనుసరించి మోక్షరాజ్యం చేరుడుకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించమని దేవుడు వారిని ప్రార్థిస్తున్నాము. ఈ విన్నములన్నీ జేసునాథుని దివ్యముఖమును చూసి మాకు దయచేయండి. ఆమేన్. హల్ హల్ ఎన్ని తలసినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచయంటిమే మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కోసం బదిలపరచితే. మా ఇంటి దీపం నీవేనని తలచి నా హృదయం నీ కోసం బదిలపరచితే. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటేయున్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటేయున్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి.
లోకమంతయో నన్ను విడిచిన, లోకమంతయో నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయకు ప్రభువా, నీ నుండి వేరు చేయకు. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మనము ఆనందింతుము, సంతోషింతుము, దేవునికి కీర్తించుదము. ఏలైనా సర్వశక్తిమంతుడైన మన దేవుడు ప్రభువు రాజు అయ్యను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, క్రైస్తవత్వాన్ని స్వీకరించినటువంటి ప్రతి బిడ్డలకు మానవత్వముతో పాటు ఆత్మీయ జీవితాన్ని కూడా అభివృద్ధి పరుచుకోవాలి అన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే బాప్తిజం ద్వారా, జ్ఞానస్నానం ద్వారా ప్రతి క్రైస్తవుడు ప్రభు యొక్క మరణములో భాగస్థుడై పునరుత్థానుడవుతూ ఉన్నాడో, అదేవిధంగా ప్రతి మానవుడు మానవ జన్మతో పాటు ఆత్మీయ జననాన్ని కూడా సంపాదించుకోవాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. నిజంగా మన జీవితంలో ఈ ఆత్మీయ జననం ఉన్నదా? ఒకవేళ లేని పక్షమున పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనల్లా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనల్లా, నా రాకక ఎదురు చూచెను, నా రాకక ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మననిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు
మహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభు దేవావో పరిశుద్ధాత్మ మిమ్ము పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. దైవ కుమారా దయచూపు ప్రభు, మా కొరకు బలి అయిన ఓ గొర్రె పిల్ల. తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. పరిశుద్ధుడవు నీవే యేసు, మహోన్నతుడవు నీవే క్రీస్తు. తండ్రి మహిమలో వెలిగే ప్రభువా, గైకొనుమాయే స్తుతి గీతములు. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి. భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ఆమేన్, 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 ఆమేన్. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఉత్తానమైన నీ కుమారుడు క్రీస్తు మమ్ము ప్రేమించి మాతో వాసము చేయుచున్నాడను సత్యమును గ్రహించిన నిన్ను స్తుతించుచున్నాము. అతని ఉత్తాన శక్తి ప్రభావమున మేము మాలోని విభేదములను విస్మరించి సమైక్యముగా జీవించి నిత్య జీవమును పొందుటకు పాత్రలు మగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవింపుడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 37వ వచనం వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచూ ఉండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడునూ చెప్పుకొనుటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములు ఇచ్చిరి.
సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికిని కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తలుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండెరి. సైప్రస్ దేశమున జన్మించిన లేవీయుడగు యేసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తలులు బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తల పాదముల చెంత పెట్టెను. ఇది ప్రభువాక్కు. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ వందురుగాక మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 15 వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లుగా వీచును, నీవు దాని శబ్దమును వినదవే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను. ఇది ఎటులా సాధ్యమగును అని నికోదేము అడిగాను. అందులోకి యేసు, నీవు ఇజ్రాయేలు బోధకుడవై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారును ఎత్తబడవలెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. హాలిడేస్ అయినాయి, జనాలు తక్కువైనాయి, మరి ఎందుకు బ్రెడ్ లేదనేమో. జో సార్ ప్రతి ఆదివారం ఏదో ఒకటి పేరు చెప్పి బ్రెడ్ చెప్తాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కాలేజీలో లెక్చరర్ క్లాస్ రూమ్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్లో ఒక అమ్మాయితో లెక్చరర్ ఇలా అన్నాడు, అమ్మాయి వెంటనే నువ్వు నా క్లాస్ నుండి బయటికి వెళ్ళిపో. ఈరోజే కాదు, ఏ రోజైనా కానీ నా క్లాసులో నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు. అమ్మాయికి ఆశ్చర్యమైంది, ఏంటి బా అని. రెండోసారి వడాపేన్ అన్నది, ఏం జరిగింది అన్నది. వెంటనే లెక్చరరు, ఐ డోంట్ వాంట్ రిపీట్ ఇట్ అగైన్, మరోసారి చెప్పడం నాకు ఇష్టం లేదు అని అంటానే ఆ అమ్మాయి ల్యాప్టాప్ బ్యాగ్ అంతా తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతానే మిగతా స్టూడెంట్స్ అక్కడ ఉన్నప్పుడు ఆ స్టూడెంట్స్తో అన్నాడు, నేను ఏమైనా కానీ ఆ అమ్మాయికి అన్యాయం చేశానా? మీరు వేరే విధంగా ఆలోచించకండి, క్లాసులో నుంచి పోయింది కాబట్టి చెప్తున్నాడు, అన్యాయం చేశానా అని. అంటేనే అందరూ కూడా ఏస్ అన్నారు. అంటానే ఇంకొక ప్రశ్న క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్కు సార్ ప్రశ్న వేశాడు. చట్టాలు మనకున్నాయి, ఎందుకు చట్టాలు నియమించారు, ఎందుకు చట్టాలు రూపుదిద్దబడ్డాయి అని అడిగాడు. ఎందుకు చట్టాలు ఉన్నాయి చెప్పండి? చట్టాలు ఎందుకున్నాయి? చట్టాలు తెలుసు కదా, చాటలు కాదు, చట్టాలు తెలుసు కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు అంటాం కదా. ఎందుకున్నాయి మనకు చట్టాలు? అదే పాటించాలి సరే, కానీ ఎందుకున్నాయి ఆ చట్టాలు అనేటువంటిది? రక్షణ కోసం. ఎవరి రక్షణ? ప్రజల రక్షణ కోసం. ఇంకా ఏదైనా పద్ధతిగా జరగాలి. ఇంకా చెప్పురా పుల్ల, గట్టిగా చెప్పు. ఎవరు అంటే మించిపోయినా ఇప్పుడు చేసేది ఏం లేదు, అంతా బ్రైబ్ అయిపోయిందిలే. కానీ చట్టాలు ఎందుకున్నాయి దానికి జవాబు చెప్పండి చాలు. సంఘములో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎవరే కానీ చెడగొట్టకూడదు. చట్టములో అంటే సంఘములో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎవరే కానీ చెడగొట్టకూడదు. అందుకే చట్టాలు. మీకు ఒక చట్టం ఉంది తెలుసా? ఒక వ్యక్తి గురించి ఎవరైనా కానీ బ్యాడ్గా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అతని పైన కేసు పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ పైన కేసు పెడితే కనుక అతనికి జైలు శిక్ష ప్లస్ జరిమానా అంటే పరుగు నష్ట దావా కింద ఎంత అడిగినా అంత ఇవ్వాలా. తెలుసా మీకు ఈ చట్టం? తెలుసా? తెలియనటువంటి వాళ్ళు ఈరోజు తెలుసుకోండి, సరేనా? ఆ చట్టం ఉంది. అప్పుడు ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడు, ఇదే మాట చెప్పాడు. ఒక వ్యక్తి యొక్క అంటే న్యాయం కోసము, న్యాయాన్ని కాపాడడం కోసము చట్టాలు ఉన్నాయి, న్యాయమును కాపాడడం కోసము చట్టాలు ఉన్నాయి అని చెబుతానే ఆ ప్రొఫెసర్ వెరీ గుడ్, నువ్వు మంచిగా చెప్పావు అని అన్నాడు. అని మరి ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి క్లాసు నుంచి వెళ్ళిపో అని చెప్పాను కదా, అది న్యాయమా అని అన్నాడు. న్యాయమా అని అడిగితే అందరూ కూడా న్యాయం కాదు అన్యాయం అని చెప్పారు. న్యాయం కాదు అన్యాయం అని చెప్పారు. అమ్మాయి ఏం తప్పు చేయలేదు, అయినా కానీ క్లాసు నుంచి మీరు వెళ్ళిపోమని చెప్పారు, అది అన్యాయమే అని అన్నారు. వెంటనే ప్రొఫెసర్ అన్నాడు,
మరి నేను తప్పు చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు మీరెందుకు నన్ను ప్రశ్నించలేదన్నాడు. మీరెందుకు నన్ను ప్రశ్నించలేదు? ఒక చోట అన్యాయం జరుగుతుంది, తప్పు జరుగుతుంది అని తెలిసినప్పుడు ఆ తప్పుని ఎందుకు ఖండించలేకపోయారు? ఆ అన్యాయాన్ని మీరు ఎందుకు ఖండించలేకపోయారు అని ప్రశ్నించి, ఎప్పుడైతే అన్యాయమును తప్పును తప్పుగా ఖండించకపోతారో ఆ క్షణమే సంఘం అంతా కూడా భ్రష్టు పట్టిపోతూ ఉంది. సంఘము భ్రష్టు పట్టిపోతుంది అని అతను చెప్పాడు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడలారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా న్యాయ సంబంధమైనటువంటి జీవితములో జీవించాలి. తండ్రి దేవుని ఎదుట న్యాయము కలిగి నీతిమంతుడిగా నిలబడాలి అన్నటువంటి ఉద్దేశముతోనే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు మనము సువిశేష గ్రంథములు విని ఉన్నాము. 2 జననాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. 2 జననాలు. నికోదేమోసు అక్కడికి వచ్చినప్పుడు, ప్రశ్నించినప్పుడు ఆయన అంటాడు, ఏమంటున్నాడంటే, ఈ లోకములో జన్మించినటువంటి వ్యక్తి శారీరక జననాన్ని కలిగి ఉన్నాడు. శారీరక జననాన్ని కలిగి ఉన్నారు. మనమంతా ఆ కోకు చెందిన వాళ్ళమేగా, మనమంతా ఆ కోకు చెందిన వాళ్ళమేగా శారీరక జననం అంటారు. కానీ క్రీస్తు ప్రభు మరొకటి ఏమంటాడంటే, శారీరక జననంతో పాటు దైవత్వం కలిగినటువంటి జననాన్ని కూడా మనం పోలి జీవించాలి అంటాడు. శారీరక జననం అనేది తల్లి గర్భం నుంచి వస్తుంది. మరి దైవత్వం కలిగినటువంటి జననం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఓకే, కానీ ఏ విధంగా మనం పొందుకుంటున్నాం ఈ ఆధ్యాత్మిక లేక దైవత్వం కలిగినటువంటి జననం ఏ విధంగా మనం పొందుకుంటున్నాం? ఓ వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సిస్టర్ కోసం. జ్ఞానస్నానం ద్వారా మన ఆత్మీయ జననాన్ని మనము రూపుదిద్దుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే మనము జ్ఞానస్నానం స్వీకరిస్తామో ఆ జ్ఞానస్నానములో మన జన్మ పాపాలన్నిటిని కూడా తొలగివేసి మరలా నూతన జన్మాన్ని పొందుతూ ఉన్నాం. అంటే శారీరకంగా జరిగినటువంటి పాపాలన్నిటి కూడా తుడిసివేసి ఆధ్యాత్మిక జీవితంలో మరొకసారి నూతన బిడ్డగా మనము జన్మిస్తూ ఉన్నాము. అది క్రీస్తు ప్రభు తన ద్వారా, తన యొక్క రక్తము ద్వారా, తన యొక్క జననము ద్వారా, తన యొక్క పునరుత్థానం ద్వారా మనకిచ్చినటువంటి గొప్ప వరం. ఎంతమంది ఈ ఆత్మీయ జీవితంలో జన్మించామన్నటువంటి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి. అందరు తీస్తే మరి ఎందుకు చేతులు ఎత్తలేకున్నారు మీరు? అందరు జ్ఞానస్నానం తీసిండ్రా? మీరు తీసిండ్రా? మరి చేతులు ఎత్తండి అందరూ ఒకసారి గట్టి పైకి ఎత్తండి. ఇంకా ఇంకా అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. ఇట్లా చేతులు ఎత్తి ఇట్లా అట్లా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆరోగ్యంగా ఉంటారంట. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితము కూడా మనము బలపరుచుకోవాలంటే ఈ యొక్క జ్ఞానస్నానం ద్వారా మనము పవిత్రాత్మ శక్తిని కూడా పొందుకుంటూ ఉన్నాం. చదవండి, రోమీలకు రాసిన లేఖ ఎవరి దగ్గర బైబిల్ లేదులే, చదవండి. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 5వ వచనం చదువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. శరీరానుసారం జీవించువారు శరీరం యొక్క కోరికల అనుసారం జీవిస్తారు అంటున్నాడు.
శారీరక కోరికలు ఏంటి? ఏంటి? ఏంటి శారీరక కోరికలు? అది తినాలా, ఇది తినాలా, ఇంకా శరీరానికి నానా కోరికలు అంట. ఏదో సామెత ఉన్నట్టు అడుక్కున్నానికి 66 కూరలు అన్నట్టు, అడుక్కున్నానికి 66 కూరలు అంట. సో ఆ విధంగా శారీరకంగా జన్మించి శరీరానుసారం జీవిస్తున్నటువంటి వారు ఆ శరీర వాంఛలతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అటువంటి వారికి నిత్య జీవితం కలగదు, దేవునితో సంబంధం ఉండదు, దేవునికి దీవెనలకు దూరం ఉంటారు, దేవునికి దీవెనలకు దూరం ఉంటారు. ఎప్పుడు కూడా ఈ శరీరము కోరుకునే యొక్క వాంఛ, ఈ శరీరము కోరుకునే యొక్క అంటే కోరికలు, ఆ ఆశలతోనే జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైనే ఎక్కువ తన యొక్క జీవితాన్ని లగ్నం చేస్తాడు. అలాంటప్పుడు దేవుని మర్చిపోతారు, దేవుని మర్చిపోతారు, దేవుని దగ్గరికి రారు. అందుకనే నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలాసార్లు నేను మీ ప్రసంగంలో చెప్పి ఉంటాను, ఏమయ్యా గుడికి రాలేదు అంటే, ఏం చేయాలా స్వామి, పనికి పోతేనే సంపాదించుకోవాలా? ఒకవేళ గుడికి రావాలంటే నువ్వు ఒక 1000 రూపాయలు ఈ స్వామి గుళ్ళు వచ్చి కూర్చుంటావు అన్న రోజులు కూడా ఉన్నాయి. అంతే కదా? స్వామి 1000 రూపాయలు ఇస్తే గుడికి వస్తారు. అదే నేను రోజు 1000 రూపాయలు ఇచ్చి చర్చి ఫుల్ అవుతుందేమో. అప్పుడు ఈ 400 ఎకరాలు అమ్మి కట్టాలి, అమ్మి డబ్బులు ఇస్తూ ఉండాలి మీకు నేను కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, సంపాదన అవసరమే, తిండి అవసరమే, ఈ లోకంలో బట్ట అవసరమే, ఇల్లు అవసరమే. వీటినన్నిటికీ మించి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం చాలా ప్రధానమైనటువంటిది. మట్టి నుండి వచ్చాము, మట్టిలోనే కలిసిపోతాం అన్నటువంటి తెలుసు కదా మనకు. మనము మట్టి అంటే చనిపోయిన తర్వాత, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత సమాధులు పెట్టినప్పుడు నా శరీరము ఇక్కడే కుళ్ళిపోతుంది, మట్టిలోనే కలిసిపోద్ది, మట్టిలోనే కలిసిపోద్ది. కానీ ఈ ఆత్మ ఇక్కడే నశింపబడకూడదు, ఈ ఆత్మ ఇక్కడే నశింపకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మ ఎవరి చేత సృష్టించబడింది? ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మనం శ్వాస ఎవరి నుండి పొందుకున్నాము? ఎవరి నుండి పొందుకున్నాం? దేవుని దగ్గర నుండి. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి శ్వాస, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఆయన చెంతకే చేరాలి, ఆయన చెంతకే చేరాలి. ఆయన చెంతకు చేరాలి అంటే ఒక అర్హత అనేది ఉండాలా, ఒక అర్హత అనేది ఉండాలా. అదే ఏందంటే మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడం, మన ఆత్మీయ జీవితాన్ని. గలీషులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. గలీతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం. గలీతీయులకు రాసిన లేఖ 5:17. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శరీరం యొక్క వాంఛ ఆత్మ యొక్క వాంఛకు విరుద్ధంగా ఉంటుందంట. ఆత్మ యొక్క కోరికకు శరీరం యొక్క కోరికకు విరుద్ధంగా ఉంటుంది. అంటే మనము వేటికి ప్రాధాన్యత ఇస్తామనేది ఈరోజు నిజంగా మనం పరిశీలించుకోవాలి. చెప్పిన విధంగా నిత్యావసరము, అవసరము అనేటువంటిది మనకు కావాలి, నిత్యావసరం చేయాలి, సంపాదించుకోవాలి. కానీ ఈ సంపాదనతో మన ఆత్మను మనం కాపాడుకోగలమా? మన ఆత్మను మనం కాపాడుకోగలమా? అందుకనే మనకు ఒక పాట ఉంది కదా, శరీర వాంఛలని నాలో నశింప చేయుమయా. జీవనదిని ఒకసారి పాడుకుందామా?
పాడండి ఒకసారి పాడు. జీవనదిని చెప్పలు పెట్టు. నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా, శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా, నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేయుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర వాంఛలని నశింప చేయాలి, తన యొక్క ఆత్మను మనము పెంపొందింప చేయాలి. ఏ విధంగా మన ఆత్మ దేవునితో ఐక్యపరచుకోగలము అంటే దేవునితో మనం సత్సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పుడే, మన బంధాన్ని దృఢపరచుకున్నప్పుడే, మన జీవితాన్ని దేవునికి అర్పించినప్పుడే, దేవుని చెంతకు చేరి ఆయనతో కలిసి జీవించినప్పుడే మన ఆత్మ బలపరచబడుతూ ఉంది. పవిత్రాత్మ శక్తి చేత మనం నడిపింపబడతాము. అందుకే జ్ఞానస్నానం స్వీకరించిన తర్వాత మరలా భద్రమైన అభ్యంగం స్వీకరించండి అంటాం. దేనికి భద్రమైన అభ్యంగం? పరిశుద్ధాత్మను ఆ జ్ఞానస్నానంలో పొందుకుంటున్నాం కదా. జ్ఞానస్నానంలో మనం పవిత్రాత్మను పొందుకుంటున్నాం. మళ్ళీ భద్రమైన అభ్యంగం దేనికి? ఇది బలపరుచుకోవడం కోసం. పొందుకున్నటువంటి ఆత్మను దృఢంగా మన జీవితంలో బలపరుచుకోవడం కోసం. అందుకనే ఎవరైనా తీసుకోకపోతే రేపు బిషప్ వచ్చినప్పుడు బలపరుచుకోండి. అట్లా కొట్టించుకుంటే చాలు, బలపడిపోద్ది. పెద్దలు పిల్లలు ఎవరైనా తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. మళ్ళీ అవకాశం రాదు, మళ్ళీ బిషప్ ఎప్పుడు వస్తారో తెలియదు కదా. కాబట్టి భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించండి. స్వీకరించినప్పుడే ఇంకా మనలో ఉన్నటువంటి ఆత్మ, జ్ఞానస్నానం ద్వారా మనం పొందుకున్నటువంటి ఆత్మను ఇంకా మన జీవితంలో బలపరుచుకోవాలి. నిద్రపోతున్నటువంటి వారిని లేపుతాడట ఒకటి. మనసులు మమతలు అన్నీయు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొలుమా. మనసులు మమతలు అన్నీయు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొలుమా. సత్యము కోరు
మనసులు మమతలు అన్నియు నీ కొరకే అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమౌనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనంద ఉత్సాహమును కలిగి ఉండునట్లు అనుగ్రహింపము. మాకు నూతన జన్మను సిగన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందపు స్థితికి చేరుకుందుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసకు స్వర్గరాజపు ద్వారం తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణముకు విముక్తి దానమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళమును నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముసుకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా సగినాల్ పాల్ ప్రకాష్ పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థాన మగుదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కణికలమని చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లి మరియు మాతతోను ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను పునీత అంతోని వారితోను పునీత మదర్ తెరెసా గారితోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములు భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుటలో దేవుని యొక్క సహకారాన్ని మనకు అందించాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోచపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజుల మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతును సవదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడును గాక. ఆమేన్. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. నాయాత్మక పరినాదుడవే, నా అండగా నుండి గాచితివే. నాత్మక పరినాదుడవే, నా అండగా నుండి గాచితివే. శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివే. శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివే. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే.
యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 మారదు నీ ప్రేమ మారదు మాన్యుడా నీ ప్రేమ మారదు మారదు నీ ప్రేమ మారదు మాన్యుడా నీ ప్రేమ మారదు నీ పాడెదన్ నీ గీతమున్ మోక్షపురి మార్గంబునా నీ పాడెదన్ నీ గీతమున్ మోక్షపురి మార్గంబునా నీదు దర్శన భాగ్యంబులోనా నాయాత్మ సాఫల్య సౌభాగ్యమా నీదు దర్శన భాగ్యంబులోనా నాత్మ సాఫల్య సౌభాగ్యమా యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నా ఆత్మక పరినాదుడవే నా అండగా నుండిగా చితివే నా ఆత్మక పరినాదుడవే నా అండగా నుండిగా చితివే శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో యేసుని స్నేహమే మధురమే 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 బాగున్నారు అందరూ? వెరీ గుడ్. నన్ను కూడా అడగండి ఎలా ఉన్నారు ఫాదర్ అని. మరొకసారి దయచేసి గమనించండి. 31వ తారీఖున మన దేవాలయ వార్షికోత్సవమును మరియు ఫాదర్ వాండర్ వాల్క్ మరణ స్మరణను మనం చేసుకుంటూ ఉన్నాం, వర్ధంతిని స్మరణ చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆ రోజు ఉదయము 10:30 పవిత్రమైనటువంటి బలి మన పీఠాధిపతులైనటువంటి సగ్నాల పాల్ ప్రకాష్ గారి తండ్రిచే సమర్పించబడుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి త్వరగా సమయానికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఎవరైనా కానీ దివ్య సప్రసాదమును కానీ మరియు భద్రమైనటువంటి అభ్యంగమును స్వీకరించాలి అని తలంచినటువంటి వారు దయచేసి రేపే లాస్ట్ ఈ నెల 31 ఏదో ఒకటి చెప్పండి. 31 30 30 అయితే రేపే లాస్ట్. సో రేపటిలోపు మీ యొక్క పేరు నమోదు చేసుకోండి. జోయ్ సార్ రేపు లాస్ట్, మరునాడు ఎవరొచ్చి పేరు ఇచ్చినా తీసుకో మాకు, ఓకేనా? మాట అంటే మాటే. ఎవరు నిన్ను బెదిరించి నా చెప్పు. వెరీ గుడ్. ఇద్దరం ఒకే రూట్లో ఉండడం వల్ల ఇబ్బంది లేదు. ఓయమ్మో, ఇప్పుడు తగ్గుతారు చూడి. ఎవరెవరైతే సప్రసాదము భద్రమైన అభ్యంగం స్వీకరించాలి అని తలుస్తూ ఉన్నారో వారంతా కూడా మీ కుటుంబ పుస్తకాన్ని తీసుకొని వచ్చి నా దగ్గర జ్ఞానస్నానం సర్టిఫికెట్ తీసుకోవాలి.
ఇప్పుడు దగ్గుతారు చూడగా నీకు. కుటుంబ పుస్తకం తీసుకొని వచ్చి మా దగ్గర జ్ఞాన స్నానము సర్టిఫికేట్ తీసుకోవాలా. అది తీసుకున్నటువంటి వారు మాత్రమే ఇక్కడ ఇంక్లూడ్ చేయబడతారు. అర్థమవుతుందా? జ్ఞాన స్నానం సర్టిఫికేట్ తీసుకొని రిజిస్టర్ తీసుకున్నటువంటి వారికి మాత్రమే ఆ రోజు దివ్య ప్రసాదం ఇవ్వబడుతుంది. సో దానికి కూడా త్వరపడండి, లేట్ అయితే ఆశాభంగం. కాబట్టి దాన్ని కూడా త్వరపడి మీ పేరెంట్స్ని పిలుచుకొని పిల్లలు గమనించండి, మీ పేరెంట్స్తో నా కుటుంబ పుస్తకముతో సహా, కుటుంబ పుస్తకం డ్యూ ఉంటే డబ్బులు తీసుకొని రండి. రేపు ఇస్తాం, మర్నాడు ఇస్తాం, అటుపక్క ఇస్తాం అనేది ఉండదు. ఓకేనా? సో వచ్చి కట్టి డాన్సన్ సర్టిఫికేట్ తీసుకొని రిజిస్టర్ తీసుకోండి. తర్వాత నాకు తెలిసి సిస్టర్స్ ఆల్రెడీ క్యాటగిజం క్లాస్ స్టార్ట్ చేశారు. కొంతమందికి పిల్లలు వెళ్తూ ఉన్నారు, క్యాటగిజం క్లాస్ స్టార్ట్ చేశారు. సో కాబట్టి సిస్టర్స్తో సహకరించండి, జపాలకు కానీ మిగతా వాటికి జపాలకు సంబంధించినటువంటి వాటి. ఎవరికైనా జపాలకు కావాలంటే ప్రార్థనాంజలి కావాలా, ప్రార్థనాంజలి కావాలా. మీరు చదువుకొని తిరిగి మళ్ళా చర్చికి ఇస్తానంటే ఫ్రీగా ఇస్తా, లేదు మా కుటుంబంలో మేమే పెట్టుకుంటామంటే కనుక డబ్బులు కట్టండి. ఇంతకాలం ఫ్రీగానే ఇచ్చిన, ఇప్పుడు డిమాండ్ చేయడం నేర్చుకోవాలి. నేను కూడా డిమాండ్ చేయడం నేర్చుకోవాలా. ఇవ్వండి, ఒక 1000-2000, 50 రూపాయలు ఒక్కొక్క బుక్, 50 రూపాయలు. నిన్నటి వరకు కూడా పిల్లలకు ఫ్రీగానే ఇచ్చిన నేను. నిన్నటి వరకు కూడా కొంతమంది పిల్లలు వచ్చి నా దగ్గర తీసుకున్నారు. వాళ్ళ పాపం డబ్బులు పట్టుకొని వచ్చిర్రు, కానీ నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలే, ఫ్రీగానే ఇచ్చిన. సో రేపటి నుంచి ఎవరైనా కానీ బుక్ కావాలంటే కన్నా 50 రూపాయలతో నా దగ్గరకు వచ్చి తీసుకోండి, సరేనా? నేర్చుకొని జపాలు అప్పజెప్పి పాప సంకీర్తనం చేసినటువంటి వారికే దివ్య సప్రసాదం ఇవ్వబడుతుంది. ఓకేనా? సో కాబట్టి త్వరపడండి, త్వరగా సిద్ధపడండి. మే 16వ తారీఖు తర్వాత 3 డేస్ క్యాటగిజం క్లాసెస్ కంటిన్యూస్గా పెడతాం. ఓకేనా? అంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కంటిన్యూస్గా సిస్టర్స్ తీసుకుంటారు 3 డేస్. ఎందుకంటే ఆ 3 డేస్ మేము మిమ్మల్ని సిద్ధపరుస్తాం. ఓకేనా? సిస్టర్స్ సహకరిస్తారు, బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్స్ సిస్టర్స్ అంతా కూడా సహకరిస్తారు. కాబట్టి దయచేసి సహకరించండి. ప్లస్ మే 1వ తారీఖు నుండి జపమాల ఉంటుంది. మరియమాత మాసం కాబట్టి మే 1వ తారీఖు నుంచి జపమాల స్టార్ట్ చేస్తాము. యథావిధిగా గత సంవత్సరం ఎలా చేశారో 5-6 కుటుంబాలు 10 కుటుంబాలు కలిసి ఒక ప్లేస్లో చేయబడుతుంది. సో కాబట్టి అందుకు కూడా సిద్ధపడవలసిందిగా నేను ఎప్పుడు అడ్డుపడను, ఆడుకొని కాదంటలేను, కానీ సమయానికి అనుకూలంగా, వాతావరణానికి అనుగుణంగా మీరు ఆడుకోమని చెబుతూ ఉన్నాను. ఓకేనా? పిల్లలంతా జాగ్రత్త వహించండి, సరేనా? మీ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్మ ఉత్తాన జీవిత ఆనందమునకు పాత్రను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. పాదువాపురి అంతుని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతుని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతుని వారా. మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో
మేము మీ చెంత ఆశ్రయం పొందవచ్చి ఉన్నాము. మహిమానితురాలను నిర్మల కన్యక మరియ, మా విన్నపం పోద్రోయక సకల అపాయముల నుండి మమ్ము కాచి కాపాడండి. ఆమేన్. ఈ పవిత్ర స్థలంలో మహిమతో వెలసి ఉన్న పునీత అంతోని వార, బాలయేసుని మీ దివ్యహస్తములందు ధరింపు భాగ్యం పొందిన వార, మహాపవిత్రతతో బాసిల లిల్లీ పుష్పమా, దుఃఖపడు వారికి ఆదరవ, పాపాత్మలకు శరణ్యమా, మీ సహాయమును కోరి తెచ్చి ఉన్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములు వనరించిన పునీత అంతోని వారా, పిశాచలను బెదిరించి పారద్రోలిన వారా, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము, మీరే మా జ్ఞాన తండ్రి అని విశదపరచుము. మేము వెదకచూ ఏతించి ఉన్న ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చి వారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు ఊరటను ఒసగుము. మీరు మాపై దయచూపనిచో మాపై దయచూపు వారెవరు? మీరు ఆదరింపనిచో మమ్ము ఆదరించు వారెవరు? మీరు సహాయపడనిచో మాకు సహాయపడు వారెవరు? మీరే శరణమని ఏతించి ఉన్న ఈ మీ దాసులను కనికరించండి. ఓ దయాసాగర, పరితపించు వారి పరితాపమును తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి ఏతించి ఉన్నాము. మా బాధలను బాపి మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములు పొందినట్లు మాకు సహాయం చేయండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వమును మీకు సమర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయం చేయు క్రీస్తు ప్రభు శీఘ్రముగా వేం చేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులకు, పీఠాధిపతులకు, గురువులకు, మా దేశ పాలకులకు, ప్రజానాయకులకు, క్రైస్తవ విశ్వాసులకు సముచిత జ్ఞానమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతతతోను, మత సంరక్షముతోను, సౌభ్రాతృత్వంతోను కలిసిమెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారం ఆరోగ్యమును ప్రసాదింపవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరినట్లును, మేము ఎదుర్కొనుచున్న సకల కీడులు మమ్ము ఎడబాయినట్లును సదాకాలము సర్వస్థల యందు మీరు మాకు తోడుగా ఉండవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. అనాథలుగా చేయి విడవబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషిస్తున్న వేళలో మాకు కావలసిన సహాయం చేయమని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావముతో లెక్కింపరాని అద్భుతములు చేసిన పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చి ఉన్న ఈ లోకయాత్రికులమైన మాపై మీ హెరాల కరుణ కటాక్షం విచక్షణను కురిపింపను అవతరించండి. ఇవన్నీ మన ఆదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఏలిన వారి నామమునే మనకు సహాయము కలదు. వారే పరలోకమును భూలోకమును సృష్టించిన వారు. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడను ఉదరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మను ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నంది మీ కృప వలన శీఘ్రముగా స్వస్థ పొందినట్లు చేయుదుగాక. మన ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులను మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మేము కాచి కాపాడుటకు, మీ మధ్య రక్షించుటకు, మీ అంతరంగములందు సన్మార్గం చూపుటకు, మీ ముందు కాపరిగా ఉండుటకు, మీ వెనుక ఆశీర్వదించుటకు, మీ పైభాగం నందు ఉందురుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడా అంతోని వారా పరమ పవిత్రుడా అంతోని వారా ప్రార్థన పరుడా శ్రీ యేసు బాటల నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థింతుము. అంతోని వారా పాదువపురపు
పురములు పావన పరచిన అంతని వారమాకై ప్రార్థింతుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థింతుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణతింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థింతుము అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడా అంతోని వారా పరమ పవిత్రుడా అంతోని వారా ప్రార్థన పరుడా శ్రీ యేసు బాటలో నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను